కాకి బట్టలు వేసుకొని ప్రజలకు రక్షణ కల్పించవలసిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పనిచేస్తురట. ప్రజల జీతగాళ్ళైన రక్షక భటులు ప్రజల కోసం పనిచేయాలి కానీ పార్టీల కార్యకర్తలుగా ఎందుకు పనిచేస్తారు? అయినా ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారు? ఎవలకట్లా అనిపించిందే బాలన్న అంటారా? ఇగో ఈసారికేనట. అయ్యా మాజీ కరెంటు మంత్రి జగదీష్ రెడ్డి సారు కాకి బట్టలు వేసుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలనే పనిచేస్తుండని ఎట్లా అనిపించింది? దాడులను ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. అంత ముచ్చటి నుండి ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కారు పార్టీ ఏలువడల 10 ఏళ్ల పాలనలో ఒక్కపారి కూడా షెయి సర్కారు లెక్క చెయ్యాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసేటోళ్ళము. కానీ మాకు అసలు బుద్ధి లేదు. షెయి సర్కారు మొదలు రౌడీ రాజకీయం బంద్ చేయాలి, పార్టీల ఆఫీసుల మీద దాడులు చేసుడు ప్రజాప్రభుత్వం కాదని గట్టిగానే గరానికి వచ్చిండు. అయ్యా సీఎం రేవంత్ సారు, రాజకీయ పార్టీలు అంటే ఎసుంటి రాజకీయం చేయకుండా ప్రజల అవసరాలు తీర్చేందుకే పని చేయాలని మీరు ఎగురంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తుంటే కొందరు మీ కాంగ్రెస్ లీడర్లే కావాలని పొక్కిలు చేస్తున్నట్టు చేస్తురట. అట్లాగిట్లా అందరు చేస్తే అతుకులు పెట్టి కట్లు కట్టిన మీ చెయ్యి మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో పుట్టికట్టి లెక్క పుట్టుక్కున ఇరిగే కాడికి వస్తుంది. గత ప్రభుత్వం మీ మీద పగ సాధించిందని ఇప్పుడు మీరు కూడా పగ తీర్చుకునేందుకే ఇట్లా చేస్తుర్రా ఎట్లా అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.